ఎవరు వస్తే బాగుంటుంది? నారా లోకేష్ గారు వస్తే బాగుంటుంది. లోకేష్ గారు గతంలో ఓడిపోయారు, ఈసారి గెలుస్తారా? పోయినసారి నారా లోకేష్ గారు స్వల్ప మెజారిటీతో 5,000 మెజారిటీతో ఓడిపోయారు. ఈసారి అందరు మంగళగిరి నియోజకవర్గంలో అందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి, రాజధాని ఇక్కడ ఉండాలనే సంకల్పంతో ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారి గెలుపు అనేది వన్ సైడ్ అయిపోద్ది అని చెప్పేసి మా అందరి అభిప్రాయం. అంటే ఇప్పుడు లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ ఎట్లాగైనా ఓడించాలని చూస్తున్నారు. దాని మీద మీరు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారండి. ఎలక్షన్స్ అంటే మేము గెలవాలి అని. కానీ ప్రజలు ఒకవైపు తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని చెప్పేసి కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా కానీ, ఎన్ని జిమ్మికులు చేసినా కానీ ఓటర్ అనేవాళ్ళు లోపలికి లేసే వాళ్ళని ఎవరు ఆపలేరు. తెలుగుదేశం పార్టీని ఈసారి గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు మొత్తం ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి నా సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయని పదే చెప్పుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సంక్షేమ పథకాలు ఉండాలండి. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఉండాలిగా. మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా రాష్ట్రం రాజధాని లేకుండా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్గానే ఉంది. ముందు మనకు రాజధాని కావాలి అంటే ముందు మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ఆ రోజుల్లోనేమో అమరావతి రాజధానిగా వాళ్ళు కూడా అసెంబ్లీలో ఒప్పుకొని ఇప్పుడేమో తిరస్కరించారు దాన్ని. అది ప్రజలు గమనించారు. కాబట్టి మంగళగిరి ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఈరోజు మద్యపాన నిషేధం, అది మీరు రిపోర్టులు మీకు కూడా తెలుసు. మద్యపాన నిషేధం చేశారో లేదో, ఏ బ్రాండ్లు అమ్ముతున్నారో అని కూడా అందరికీ తెలుసు. అది జే బ్రాండ్ అమ్ముతున్నారని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. దానివల్ల నకిలీ మద్యం తయారవుతుంది. దానివల్ల చాలామంది ఆ మందు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఈసారి అందరూ వన్ సైడ్ చేస్తారు. మైనార్టీలకు పెద్ద పెట్టేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మైనార్టీలకు ఇచ్చిన కొన్ని పథకాలన్నీ ఇప్పుడు రావట్లేదని కొంచెంమంది అంటారు. అవును, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుల్హన్ పథకం ఇచ్చారండి, షాదీ ముబారక్ ఇచ్చారు, ముస్లిమ్స్కి అనేక రకాల పథకాలు ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు. ఇలాంటివన్నీ ఇమాంకు మౌజన్లకి జీతాలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు వచ్చిన తర్వాత షాదీ ముబారక్ అనేది కానీ, దుల్హన్ పథకం కానీ ఇలాంటివన్నీ తీశారు. ముస్లిమ్స్కి రావాల్సిన సంక్షేమ పథకాల్లో చాలా వరకు కోత విధించారు. అవి కూడా ముస్లిం ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ గమనించి ఒక వర్గం అని కాదండి, అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా వెనకబడిపోయారు. అసలుకే మంది లోటు బడ్జెట్లో నుంచి పుట్టిన రాష్ట్రం. అలాంటిది 2019 నుంచి 2024 వరకు అసలు ఇంకా 12 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయాం. ఇదంతా గమనించిన ప్రజలు ఇదంతా రేపటి రోజున మన మీదే భారం పడిద్దనే ఉద్దేశంతో ముందు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా, యువత, వృద్ధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అందుకని చెప్పి ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయం. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మంగళగిరి నియోజకవర్గం వచ్చేసి టీడీపీ నారా లోకేష్ గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకు లోకేష్ గారికి? అతనికి డెవలప్మెంట్ తెలుసు, అన్ని పరిశ్రమలు తేవడానికి ఆయనకి సాయశక్తిలో కృషి చేస్తారు. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే బాగానే చేశాడు. ఆ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏ పొలంలో ఉన్నాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. అతని మొహం కూడా తెలియదు మాకు. అతని వల్ల మాకు ఉపయోగం కలిగింది ఏం లేదు. ఈసారి నారా లోకేష్ గారు వస్తే మేము ఆయన గెలిపించుకొని మా కృష్ణానగర్ దాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అది అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఆ సంక్షేమ పథకాలు దేనికి? మా మీద తల మీద భారం పెట్టి అప్పులు తెచ్చి దేశాన్ని తాకట్టు పెట్టి తెచ్చి ఇస్తున్నాడు. అదేమంటే అమ్మఒడి వేస్తున్నాడు. ఆ ఒడి మాకు ఉపయోగం లేదు. మేము పిల్లల్ని చదివించుకోలేమా? తరతరాల నుంచి మా పుట్టిన పిల్లల్ని మేము చదివించుకుంటున్నాంగా. ఇప్పుడు ఆయన కొత్తగా ఒరిగింది ఏమి లేదు. ఆయన వల్ల మాకు ఉపయోగం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలుస్తాడు. మా రాష్ట్రం ఈరోజు 3 రాజధానులు లేదు, ఒక రాజధాని కట్టమని ఆయన్ని పరదల పట్టణం తిరగడమే సరిపోయింది 5 సంవత్సరాలు. ఏడ చేశాడు రాజధాని చూపిమ్మను. ఆడాడు విశాఖపట్నంలో తీసుకెళ్ళి గుండు చేశాడు, ఆ కొండని నాశనం చేశాడు. ఇక్కడికి వచ్చేసి మా ఇసుక మేస్తున్న టాపీ మేస్తున్న రోడ్డుకి ఎక్కించాడు. అయిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పనులు మాకు సూపర్గా ఉన్నాయి పనులు. అప్పుడు పండగలు వస్తే కానుకలు ఇచ్చేవాడు, రంజాన్ తోపా ఇచ్చేవాడు, ఏంది టాపీ మేస్తున్న చేతి నిండా డబ్బులు ఉండేవి, హ్యాపీగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయన వచ్చిన కానీ అడిగంటి పోయి రోడ్డును పడి చెట్ల కింద కూర్చొని అటచం ఆడుకుంటున్నాం టాపీ మేస్తులు. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చంద్రబా నాశనం అయిపోయింది దేశం. అది అతని వల్ల ఏరులై పారుతుంది. ప్రతి ఒక్కరు తాకి సత్తున్నారు. ఎవడు ఆడ సత్తున్నాడో కూడా తెలియట్లేదు. చెట్ల కింద సత్తున్నాడో తెలియట్లేదు, రోడ్ల మడి సత్తున్నాడో తెలియట్లేదు. అది జగన్ వల్ల ఉపయోగం లేదు. కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటి